ఫ్రెండ్స్, ఈ సమయంలో ఎప్పుడు మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో మీరందరూ మీ 2 చేతులు పైకెత్తి నేను నా కుటుంబం ఎదుట మోకరించినప్పుడు మీరు మా కోసం ప్రార్థన చేయాల్సిందిగా ఈ నూతన సంవత్సరంలో కుటుంబముగా అద్భుతమైన సేవ, ముందు ఎన్నడూ చేయనంత సేవ ఈ దిన కుటుంబం చేయలాగున దేవుడు మీ అందరి ప్రార్థనలు ఆలకించి తన చల్లని చూపుతో ఈ కుటుంబాన్ని కనికరించి తన ఆత్మశక్తితో బలమైన సేవ జరిగించుకోలాగున మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను నా కుటుంబం మీ ఎదుట దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఉండగా 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా బిగ్గరగా మీరు చేయగలిగిన ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. మరింత బిగ్గరగా మన కల్వరి టెంపుల్ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ, బ్రాంచెస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దీన సేవకుని కుటుంబం కోసం, భార్య బిడ్డల కోసం, మీరేం చెప్పాలనుకుంటున్నారో దేవునికి అది చెప్పండి.
సేవకురాలుగా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీవించాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిదైన దేవా, మీకు వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే మార అనుభవంతో ఉన్నారో ప్రభా, ఆయన ఏ మార అనుభవంతో వచ్చి ఉన్నారో, ఎటువంటి చేదైనటువంటి స్థితిలో ఉన్నారో ప్రభా, ఈ సంవత్సరంలోనైనా వారి జీవితాన్ని మధురంగా మారుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుత కరుడవు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా, ఒక్కొక్కరిని మీరు దర్శించండి నాయన, ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా. వీరి జీవితంలో అసాధ్యంగా ఉన్న వాటిని సాధ్యపరచండి ప్రభా. ఎవరికైతే గర్భఫలము లేదో ఈ సంవత్సరంలోనైనా 12 బిడ్డల వారినైనా ప్రసవించాలి ప్రభా, గర్భఫలాన్ని పొందుకోవాలి నాయన. నీకు వందనములు, స్తోత్రములు. అట్టి కృపను వారికి అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నేను ఆర్థిక ఇబ్బందులతోనైనా సతమతమవుతున్న వారిని మీరు దర్శించండి, ఒక మంచి మార్గాన్ని కనపరిచి ప్రభా, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాల చేత తృప్తి పరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివాహాలు కాక ప్రభా, అనేక దినముల నుంచి నా తండ్రి ప్రభా, వేదన చెందుతూ బాధపడుతున్న వారిని మీరు దర్శించండి ప్రభా. చక్కటి వివాహ సంబంధం కుదుటకు సహాయము చేయండి. ఈ సంవత్సరంలో వివాహమును మీరు జరిపించవలసిందిగా కోరుచున్నాము తండ్రి. మీకు వందనములు, స్తోత్రములయ్యా. ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారునైనా, ఈ సంవత్సరం అంతా వేదన పడిన వారు, గడిచిన కాలం అంతానైనా వేదన పడిన వారి కన్నిటిని తొడవండి అయ్యా. నేను ఇక్కడ ఉన్న వారిలోనైనా మీరు వాగ్దానము చేస్తారు. మీకు కన్నీరు కార్చున్నారు, ఎంతగానో విలపించున్నారు. మీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది, మీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది, మీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. టెంపుల్ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరినైనా వ్యక్తిగతంగా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల చుట్టూ కంచి వేసి కాపాడి, రక్షణ అనుభవం లేని వారికి రక్షణ అనుభవం మీరు కలుగ చేస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ, దైవజనుల కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడమని, నీ కృపలో భద్రపరచమని అయినా తండ్రి, టీం మెంబర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. సిఎస్ టీంను ప్రత్యేకించి అభిషేకించండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి ప్రభా. నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సాహసం ప్రత్యేకమైన అభిషేకం అనుగ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసు శక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.